హలో వాట్సాప్ జనాలు అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేనైతే మంచి ప్రోటీన్ ఉన్న పల్లీలతో మంచి చిక్కీ అయితే రెడీ చేయబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్‌లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనమైతే దీనికోసం 2 కప్పుల పల్లీలనైతే తీసుకొని బాగా వేయించాలి. అది మనకి పొట్టు అనేది విడిపోయేంత నీట్‌గా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు నువ్వులైతే తీసుకోండి. మొత్తం 3 కప్పులకి సరిగా మనం బెల్లాన్ని కూడా 3 కప్పులు అదే ప్యాన్‌లో తీసుకొని పాకం వచ్చే వరకు చిన్న మంట మీద మనమైతే కుక్ చేసుకోవాలి. మనం దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. లో ఫ్లేమ్‌లో మనమైతే పాకాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. దాంట్లోనే 4 ఇలాచీ అయితే యాడ్ చేశాను. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని. మనకి బెల్లం పాకం చిక్కీకి ఏ విధంగా రావాలంటే మనం వాటర్‌లో ఒక డ్రాప్ వేసి చూస్తే మనకి అది అప్పడంలా విరిగిపోవాలి. అంత గట్టిగా మనకైతే పాకం వస్తే మనకు చిక్కీ చాలా బాగా కుదురుతుంది. చూసారు కదా ఎలా విరిగిపోతుందో. అలా విరిగిపోయే స్టేజ్‌కి వచ్చిన తర్వాత మీకు పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అదే పాకంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనం వేయించుకున్న పల్లీలు ఇంకా నువ్వులనైతే యాడ్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు ఇంకా బెల్లం బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌ని తీసుకొని దానికి నెయ్యినైతే అప్లై చేసుకోండి. బాగా మొత్తం నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్నంతా మనం దాంట్లో ఏసుకొని ప్లేట్ మొత్తం మంచిగా నొక్కుకోవాలి. చూపించిన విధంగా ఇలా నొక్కుకున్న తర్వాత మనం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్స్‌లలో మనమైతే కట్ చేసి ఉంచుకోవాలి. అలా చేస్తే మనకు కొంచెం ఆరిన తర్వాత మనకి తీయడానికి ఈజీగా వస్తాయి. మనకు 15 మినిట్స్‌లో తినేయాలని ఉంటే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోండి. లేదా బయట 1 అవర్ ఉంచితే చల్లబడిన తర్వాత చూసారు కదా! ఇలా ముక్కలు ముక్కలుగా మనం ఏ షేప్‌లో కట్ చేసామో ఆ షేప్‌లో అయితే మనకు ఈ పట్టీలైతే వస్తాయి. అంతే అండి. ఎంతో ఈజీగా మనం ఈ చిక్కీస్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఇలా ఎయిర్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి గాలి పోకుండా చాలా డేస్ కూడా చాలా టేస్టీగా ఇంకా ఫ్రెష్‌గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండీ! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్‌ని అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.